తగు ఆలోచనలతోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ప్రతి షాప్లో అని చెప్పి మరి పైన అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు ఈ సందర్భంగా సుజాత గారిని అభినందిస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా వారి షాపులో కెమెరాని ఫిక్స్ చేసి మాకు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి దాన్ని లాగిన్ ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషకరం. వారిని ఒకంత అభినందించడానికి కూడా ఈరోజు ఇక్కడికి రావాల్సి వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే దీని వెనకాలన్న ఏకైక లక్ష్యం, ఏకైక రీజన్ ఏంటి అని అంటే ట్రాన్స్పరెంట్గా ప్రజలందరికీ కూడా మంచిగా పంపిణీ జరగాలి. మరి 2వ తారీఖే 3వ తారీఖే షాపులు మూసేసి ప్రజలందరికీ అసౌకర్యం గురి చేస్తున్నారు అనే ఒక మాటలు వినిపిస్తున్న క్రమంలో అలాంటివి ఎక్కడా జరగకుండా పశ్చిమ నియోజకవర్గంలో ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ చాలా సజావుగా జరగాలి అన్న దృఢ సంకల్పంతో మేమందరం కూడా పనిచేస్తున్నాము. ఈ సందర్భంగా సుజాత గారికి శుభాకాంక్షలు. అందరూ కూడా వారిలాగానే వారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఒక్క షాపులో ఈ కెమెరాను ఫిక్స్ చేసుకోవాలి, మరి మంచిగా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ ఈ రోజు నుంచి కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 11 షాపులు కొత్తగా నియమించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ కెమెరాస్ని పెట్టుకొని ముందుకు రావడానికి వాళ్ళందరూ సుముక్త చూపించారు. అన్ని షాపుల్లో కూడా అంటే ఈ టైంకి వీరు ఏర్పాటు చేసుకోగలిగారు. సాయంత్రానికల్లా మిగతా 11 షాపుల్లో కూడా ఇవి ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో ఈ 90 షాపులు పశ్చిమ నియోజకవర్గం కింద ఉన్న ప్రతి ఒక్క షాపు కూడా అండర్ సర్వైలెన్స్ ఉండాలి. ఎక్కడ కూడా ఏ అవినీతికి ఎవరు పాల్పడకుండా ఇది చాలా సజావుగా జరగాలి. ప్రజలందరూ కూడా హర్షించాలి. దీనికి